నమస్కారం. కరోనా వైరస్ లాగానే హ్యూమన్ మెటా న్యూరో వైరస్ హెచ్ఎంపివి చైనాలో మరింత పెట్టెగుతుందని, చైనా గురించి ఎంత తెలిసినా చైనాలోని వార్తలు బయటకు పొక్కవు కానీ అటు ఇటుగా ప్రపంచ సమాచారం మేరకు తెలుస్తుంది మనకు. అది న్యూమోనియా వైరస్ దారితీస్తుందని, మామూలు జలుబులాగానే మొదలై ముఖ్యంగా వృద్ధులు పిల్లల మీద బాగా ప్రభావం చూపెట్టిన అంటున్నారు. గతంలో కూడా మనకు ఎప్పుడైతే కరోనా వైరస్ 2019 కరోనా ఏదైతుందో కోవిడ్-19 అంటాం కదా, దాని ప్రభావం ఇంకా వీడక ముందే 2021లోనే చైనాలో మొదలైంది అంటున్నారు. అది బెటర్ అయిపోయి ఇప్పుడు 2025 ముఖ్యంగా 24 చివరిలో, చలికాలం చివరిలో ఇది ఎక్కువగా మొదలైంది అంటున్నారు. దీని మీద భయాందోళన అవసరం లేదంటూనే డాక్టర్లు కొంత జాగ్రత్త చెప్తున్నారు. ఏదైనా చైనా నుంచి ఎందుకు వస్తుందని ఒకటి, ఎందుకంటే వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు, వాటి వల్ల అని కొందరు అంటున్నారు. కానీ మరి అధిక జనాభా అక్కడే ఉంది కదా. మొన్నటిదాకా కూడా మన భారతదేశం 2023లో చైనాను మించిపోయింది. కానీ జనాభా నియంత్రణకు ఎంత పని చేసినా మరి దీనివల్ల నియంత్రణ కాలే వాళ్ళకు. ఎందుకంటే చచ్చిపోవడం వల్ల మరణాల సంఖ్య పెరగడం వల్ల కాలే. మన కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా మరణాల సంఖ్య ఉన్నా వాళ్ళ లెక్క తేలడం లేదు కనుక మిగతా ప్రపంచం లెక్కదే తెలిసింది. నిమిషానికి ఎంతమంది చచ్చిపోయారు, గంటకి ఎంతమంది చచ్చిపోయారు, రోజుకి ఎంతమంది చచ్చిపోయారని. కానీ చైనా లెక్కలు ఇప్పటికి కూడా అందుబాటులో రహస్యంగా మిగిలిపోయినాయి. ఇది కూడా రహస్యంగా ఉంచుతుందని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఐక్యరాజ్య సమితితో సహా మరి చైనా మీద ఆరోపణ మోపి, ఇది కరోనా వైరస్ అక్కడి నుంచే వచ్చింది, కోవిడ్-19 అక్కడి నుంచే వచ్చింది ఆరోపణ మోపి మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం. మనం సారీ చెప్పించుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఇట్లాంటి వైరల్ జబ్బులు ఏమైనా వస్తే చైనా కాదు, ఏ దేశంలో ఉన్నా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరిస్తూ తన ఇష్టమైన పనిచేస్తున్న చైనా ధోరణి మాత్రం ఇటువంటి ఇప్పుడు వాళ్ళ అంతర్గత వ్యవహారం మనకు అవసరం లేదు, రాజకీయం అవసరం లేదు. వాళ్ళ రాజకీయంలో ఏ పార్టీ వస్తుంది, ఏకపార్టీ వ్యవస్థ, నియంతృత్వం అవన్నీ వేరు. కానీ వాళ్ళ ప్రపంచంతో లింక్ అయిన సందర్భంలో, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో వాళ్ళు ఒక వ్యాధిని దాచిపెట్టడం నేరమే అవుతుంది కదా. ఇప్పుడు చైనా మీద ఆంక్షలు విధించాలా, లేకుంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళను మనం ఎట్లా ట్రీట్ చేయాలి అనే సమస్య వస్తుంది కదా మనకు. మళ్ళీ అట్లాగా ఎక్కడైతే మనకు వలసలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడైతే బయట దేశాల నుంచి సంబంధాలు మనకి ఎక్కువ ఉన్నాయో మన దేశంలో అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది. ఉదాహరణ కేరళ, కోవిడ్-19 తిరిగి మన కేరళ ద్వారా వ్యాప్తి చెంది అంటున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కొంచెం ఎండ ఇవి ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, కానీ ఉత్తర భారతదేశంలో వచ్చేవరకల్లా మరి ఎంత ఘోరం జరిగిపోయింది కదా, చూశాం కదా మనం. కనుక కోవిడ్-19 లాగా దీన్ని అశ్రద్ధ చేయొద్దు, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా కూడా కొంత మన జాగ్రత్తలో మనం ఉండాలని వైద్యులు చెప్తున్నారు. నేను వైద్యుని కాకపోయినా ఒక సామాజికవేత్తగా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే కోవిడ్-19లో చాలా వరకు కోవిడ్ వైరస్ లక్షణాలతో చనిపోయిన దానికంటే, ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయిన దానికన్నా కరోనా వైరస్కు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఆ కరోనా వైరస్తో తగ్గిన తర్వాత మళ్ళీ న్యూమోనియాతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఐసీయూలో పెట్టడం, రోజుల తరబడి బయట ఎండగా తగలకుండా ఉండడం, ఇవి జరిగినాయి. అంటే ఆసుపత్రిని బదనాం చేయదలుచుకోలేదు, కానీ చాలా వరకు ఆసుపత్రికి పోయినప్పుడు శవాలుగా వెనక్కి వచ్చారు. మనకు అనుభవాలు చెప్తున్నాను. కానీ అదే ఊళ్ళో మంచి చెడ్డ ఉన్నవాళ్ళు బతికి పట్టగట్టారు కదా. అంటే ఎండ కూర్చోవడము, అట్లాగే కొన్ని ఔషధాలు మామూలు జిందాల్ రెస్పాన్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఔషధాలు వాడటము, దాంతోపాటు ఆ మంచి ఆహారం తీసుకోవడము. ఇప్పుడు అదే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చింది. ఎందుకంటే మా అమ్మ అనేది మా అమ్మగారు అసహ్యమే ఆచారం అనేవాళ్ళు. గతంలో ఎప్పుడో మనకు బయటకు పోయేస్తే ఖచ్చితంగా గచ్చులో గంగాళంలో నీళ్ళు ఉండేది. ఆ గంగాళం నీళ్ళని తీసుకొని కాళ్ళు మోకాళ్ళ వరకు పైకి ప్యాంట్ ఉంటే ప్యాంట్ అనుకోవడం, లుంగి ఉంటే లుంగి అనుకోవడం, మోకాళ్ళ వరకు కడుక్కోవడం, చేతులు కూడా చేతులు దాటి కడుక్కోవడం, హాఫ్ షర్ట్లు వేసుకుంటే హాఫ్ షర్ట్ వరకు కడుక్కోవడం. ఇది మనకు ఆచారంగా వచ్చేది. బయట మామూలుగా పిల్లలు ఆడుకొని పోయి వచ్చినా అది పాటించేవాళ్ళు. అట్లాగే స్కూల్కి వెళ్ళి వస్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని అదే డ్రెస్లో భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం దాగానే ఆ బట్టలను మైల్దార్లో వేసేవాళ్ళు. మళ్ళీ స్నానం చేయకపోయినా కాళ్ళు చేతులు బ్రహ్మాండం కడుక్కొని అప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని మనం ట్యూషన్ పోయేవాళ్ళం. అంటే మనం చూడండి, స్కూల్కి పోయి వచ్చిన తర్వాత అందరితో మింగిలో కలుస్తాం కనుక ఎవరిదైనా చిన్న పరిచయం కానీ జలుబు కానీ అంతేనే దానికి చేతులు బాగా కడుక్కోవడం, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినప్పుడు వేరే బట్టలు మార్చుకొని పోవడం, మళ్ళీ తెల్లారి ఆ బట్టలు వేసేసి మళ్ళీ కొత్తగా, అంటే రోజుకు 2 డ్రెస్సులు మార్చుకునే సంస్కృతి మనకు సంప్రదాయం ఉండేది. అంటే అసహ్యమే ఆచారం అనే దానికి చేతులు కడుక్కోవడం కానీ కాళ్ళు కడుక్కోవడం కానీ, బయట ఆటలు ఆడొచ్చినప్పుడు
మనకు బయట బయట మనుషులతో సంపర్కమైనప్పుడు బయట పోయి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పాటించేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే సంస్కృతి అలవాటైపోయింది. బయట నుంచి వచ్చిన తర్వాత పెద్దగా స్నానం చేస్తామా చేయమా అనే పరిస్థితి అలవాటైపోయింది. అందుకని దీన్ని మళ్ళీ పునరుద్ధరించింది కోవిడ్-19. భయపెట్టి మళ్ళీ పాత ఆచారాలకు, పాత అలవాట్లకు దారితీసింది. దానివల్ల కోవిడ్-1లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఫేజ్‌లో. సెకండ్ ఫేజ్‌కి వచ్చేకల్లా మళ్ళీ విచ్చలవిడితనం పెరిగిపోయి ఎక్కువ మరణాలు 2021 తర్వాత జరిగినాయి. 21లో జరిగినాయి. అది చూసుకుంటే మనకి ఇప్పుడు మనం ఏంటంటే కరోనా నుంచి నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక ప్రమాదం వస్తుంది కనుక ప్రమాదం రాకుండా మనంతా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 5 ఏళ్ల పిల్లలకు 10 ఏళ్ల ఒకటి పిల్లలకు, ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే వైట్ లంగ్స్ అనేది ఏర్పడతాయని అంటున్నారు. ఇది కూడా ఒక న్యూమోనియా లాంటిదే. దగ్గు పడిషం గతంలో సామెత ఉండేది, మందులు వాడితే 7 వారం రోజులు తక్కువ అవుతుంది, మందులు వాడకపోయినా 7 రోజులు తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఆ వైరస్ గురించి భయపడుతూ ఉండే కన్నా ఎండకి ఎక్స్పోజ్ కావడం, మంచి వాకింగ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం యువత అయితే. దాంతోపాటు ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం, ముఖ్యంగా స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే తప్పక దాన్ని కూడా జయిస్తాం మనం. ముఖ్యంగా మన భారతీయ ఆహార అలవాట్లనే అది మొదటి నుంచి ఉన్నది మనం. దాన్ని కొంచెం ఇంకా గట్టిగా పాటించాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది అంటున్నాను. ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలను ఆందోళన ఆధారం చేసుకుంటే ఇంకొక భయం కూడా వెంటాడుతుంది. గతంలో ఈ వైరస్ కోసం మనం తీసుకున్న టీకాలు కూడా, అంటే వ్యాక్సిన్ ఉంది కదా, ఆ వ్యాక్సిన్ కూడా కొంచెం వికటించిన సందర్భం అంటున్నారు. అందుకనే వ్యాక్సిన్ 1, 2, 3 వేసుకున్న వాళ్ళలో మళ్ళీ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి ఇది మన బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళలో కూడా ఈ మధ్య మరణాలు సంభవిస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. కార్డియాక్ అరెస్టులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. చాలామంది యువత కూడా కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్నారు అంటున్నారు. కనుక వీటన్నిటి పట్ల మన భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. దీనివల్ల మంచి ఏంది, చెడ్డ ఏంది, ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా జీవించాలి అనే ఒక ప్రకటన భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేయాల్సిన అవసరం ఉంది. భయపడాలన్నా వద్దా కూడా, భయంతో చాలామంది చనిపోయారు గతంలో కూడా. కనుక దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది ఐక్యరాజ్య సమితి, అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీని పట్ల ఒక నివేదిక విడుదల చేయాల్సిన అవసరం ఉంది. చైనాలో ఏం జరుగుతుంది, మన దేశాల్లో మనం ఏం చేయాలి అని దాని మీద ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ అంటారు కదా, అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఎవరి భయాల్లో వాళ్ళు ఉండి, ఎవరి ఊహాగానంలో వాళ్ళు ఉండి చైనా నుంచి వచ్చేస్తుందట అని భయపడి, ఈ భయం ఎక్కువైతే ఎప్పుడైనా మరణ శాసనం లిఖించినట్టు అవుతుంది మనమే. కనుక ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని జాగ్రత్త వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన భయాందోళనలను ఈ వైరస్ పట్ల తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.